హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధన్యతాస్ కిచెన్ ఈట్ హెల్దీ అండ్ బీ హెల్దీ. ఈరోజు నేను మీకు పుదీనా చట్నీ ఎలా చేయాలో చూపిస్తానండి. ఈ చట్నీ చిట్టుముత్యాలు చేసిన రైస్తో చేసిన బిర్యానీస్తో కానీ చాలా బాగుంటుంది. మీరు కనుక నా ప్రీవియస్ వీడియోస్ చూసినట్టయితే నేను చేసే ప్రతి రెసిపీ ఆలివ్ ఆయిల్తో ఉంటుంది. ఇట్స్ ఎ కుకింగ్ ఆలివ్ ఆయిల్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోద్దు. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఇందులో 2 స్పూన్స్ ఆలివ్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఇక్కడ నేను 2 ఆనియన్స్ తీసుకున్నానండి. ఆనియన్స్ వేసుకొని ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చిన తర్వాత ఇందులో 1 కప్పు పుదీనా తీసుకోవాలి. పుదీనాని ఇందులో వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత అంటే ఈ ఆకంతా మగ్గిపోయి దీని కలర్ చేంజ్ అవుతుందండి. అయిన తర్వాత ఇందులో 1/2 కప్పు కొత్తిమీర వేసుకోవాలి. ఇక్కడ 1 కప్పు పుదీనాకి 1/2 కప్పు కొత్తిమీర సరిపోతుందండి. సో వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా అంతే అండి, ఆయిల్లో మగ్గాలి. మగ్గిన తర్వాత దీని కలర్ చేంజ్ అవుతుంది. చూసారా, ఇలా అయింది. ఇప్పుడు ఇందులో పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇక్కడ నేను 5 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. మీరు కొంచెం కారం ఎక్కువ తినే వాళ్ళైతే మీరు ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఈ పచ్చిమిరపకాయలను కూడా ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దీని కలర్ కొంచెం చేంజ్ అయిన తర్వాత ఆయిల్లో కొంచెం మగ్గిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవడం. స్టవ్ ఆఫ్ చేసి కొంతసేపు చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ ఫ్రై అయినదంతా కూడా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇందులో నేను చింతపండుని కొంచెం మా పులుపుకు తగినంత వేసుకుంటున్నాను. మీరు కొంచెం ఎక్కువ క్వాంటిటీ వేసుకోవచ్చు. మీ పులుపుకు తగినంత మీరు వేసుకోండి. చింతపండుని నానబెట్టుకుని చింతపండుని వేసుకోవాలి. అలాగే వెల్లుల్లి రెబ్బలు 8 నుంచి 10 అయితే సరిపోతాయండి. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారా, ఇలా అంతే అండి. ఎంతో టేస్టీగా ఉండే పుదీనా చట్నీ రెడీ అయిపోయింది. బిర్యానీస్లో కానీ పులావ్స్లో కానీ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి.